కరీంనగర్ జిల్లా యలబోతారం. అప్పుడే తెల్లవారింది. పక్షవాతంతో మంచం పట్టిన 70 ఏళ్ల వృద్ధురాలు నూనె వెంకటమ్మ కనిపించకుండా పోయింది. లేవలేని స్థితిలో ఉన్న వెంకటమ్మ ఏవైందో తెలియక 4 కుమారులు తల్లడిల్లిపోయారు. ఊరంతా గాలించడం మొదలుపెట్టారు. ఇంటికి దగ్గరలోనే ఉన్న బావిలో పడిపోయిందేమోనని నీళ్లన్నీ తోడించారు. ఆచూకీ లేదు. మరుసటి రోజు చిన్న కొడుకు శ్రీనివాస్కు ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉన్న మరో వ్యవసాయ బావిలో పడిందేమోనని అనుమానం వచ్చింది. అనుకున్నట్లే అయింది. ముసలమ్మ శవం బావిలో తేలింది. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది వెంకటమ్మ ఆత్మహత్య చేసుకుందని అంతా అనుకున్నారు. కాని సరిగ్గా 5 నెలల తర్వాత వెంకటమ్మది ఆత్మహత్య కాదు, హత్య అని పోలీసులు తేల్చారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టేసరికి అంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళెవరూ కాదు, ఆమె కడుపున పుట్టిన 2 కొడుకులే. పెద్ద కొడుకు చిన్న కొడుకు కలిసి తల్లిని చంపారని పోలీసులు చెప్పేసరికి ఊరంతా ముక్కున వేలేసుకున్నారు. అసలేం జరిగింది అన్నది అందరిలోనూ ఆశ్చర్యం. వెంకటమ్మకు 4 కొడుకులు. వంతులవారీగా ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. చనిపోవడానికి 10 రోజుల ముందు వెంకటమ్మ పక్షపాతానికి గురైంది. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని తెలిసిపోయింది. అసలు దుర్మార్గం ఇక్కడే మొదలైంది. మనిషి చనిపోతే ఇల్లు వదిలిపోవాలన్నది వాళ్ల మూఢనమ్మకం. అమ్మ చనిపోతే ఇల్లు వదిలిపెట్టాల్సి వస్తుందని తల్లిని చంపేందుకు చిన్న కొడుకు ప్లాన్ వేశాడు. ఈ విషయం పెద్దన్నయ్యకు చెప్పాడు. అతను కూడా సరే అన్నాడు. ఇద్దరూ కలిసి బతికున్న తల్లిని రాత్రివేళ బావిలో పడేసి ఏమీ తెలియనట్టు అందరితో కలిసి అమ్మ కోసం వెతకడం ప్రారంభించారు. ఎందుకో రెండో కుమారుడికి అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెలుగులోకొచ్చింది. పెద్ద కుమారుడు సమ్మయ్య, చిన్న కొడుకు శ్రీనివాస్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.